ఓం నమ శివాయ. ఈ వీడియో చివరిదాకా చూడండి. మీకు శివుడు అంటే ఏంటో తెలుస్తుంది. మనం శివుని నమ్మిన కాడి నుంచి మన జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. ఎవరైతే శివుని నమ్ముకుని ఎదరికెళ్తారో వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది ఉండదండి. ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడైనా, బోలా శంకరుడైనా మీకు తిరిగి ఉండదు అసలు. ఎందుకంటే ఆయన మన దగ్గర నుంచి చూసేది భక్తి ఒకటే, వేరేది ఏమీ చూడదు. భక్తికి కనెక్ట్ అయిపోతాడు అన్నమాట ఆయన. మన దగ్గరే ఎంత మనం ఏం చేసాము, ఆయనకి ఏం చేసాము అనేది చూడ్డు ఆయన. ఆయన అల్ల చూసేదల్లా ఓన్లీ భక్తి ఒకటి చూస్తాడనమాట. ఆ భక్తికి కనెక్ట్ అయిపోతాడు ఆయన. నిజంగా శివుడికి భక్తుడు అవ్వాలంటే మనకి చాలా 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 అదృష్టం ఉంటేనే మనం శివభక్తులు అవ్వగలం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ మనం శివభక్తుడు అవ్వలేం. శివుడు అంటే అందరూ భయపడతారు. శివుడు అంటే భయం కాదండి. ఆయన ఏది కావాలంటే అది చేస్తాడనమాట. చాలా భక్తుల దగ్గర ఎలా ఉంటదంటే ఏ కష్టం వచ్చినా వెంటనే చాలా స్పీడ్‌గా స్పందిస్తాడనమాట. నిజంగా అంత జాలి హృదయం ఆయనది. అలా ఉంటాడు శివుడు. చాలా మంది భయపడతారు. అయ్యో! శివుడు బాబోయ్! శివుడిని నమ్ముకుంటే ఇది శివుడిని నమ్ముకుంటే ఏమీ జరగదండి. ఈ లోకానికి ఆయనే అంతా. ఈ లోకాన్ని పరిపాలించేది ఆయనే. ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయడు. తన భక్తులంటే చాలా విపరీతమైన ప్రేమతో ఉంటాడాయన. నిజంగా భక్తికి మెయిన్ ఆయన చాలా ఇంక లొంగిపోతాడనమాట. భక్తికి సరెండర్ అయిపోతాడాయన. అది. ఆయన నమ్ముకుంటే ఏమీ అవ్వదు. మీకేమన్నా బాధలు, కష్టాలు ఉంటే అన్నీ తీసేస్తాడు. ఈ ఈ జన్మలోనే మిమ్మల్ని క్లీన్ షీట్‌గా తీసి నిలబెడతాడనమాట. అది శివుడంటే. నిజంగా శివుడిని నమ్ముకుంటే మీకు తెలుస్తది. నమ్మిన వాళ్ళకి మీకు చాలా తేడా తెలుస్తది. నిజంగా శివుడిని నమ్ముకోండి. మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటది. దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన మీకు సపోర్ట్ కింద ఉంటాడనమాట. తిరిగనేది ఉండదన్నమాట. అలా చూస్తాడు మిమ్మల్ని.